బాగున్నా. ఎన్ని రోజులు రిజల్ట్ వచ్చిందంట. రిజల్ట్ వచ్చి మనం పాస్ అయిపోతుంది 6 నెలల ఊకనే ఏం చేసుకున్నావు? రిజల్ట్ వచ్చాడని సబ్జెక్ట్ మీద పడిపోయానా? అవునా? పాస్ అయిందని చెప్పి పాస్ లేదన్నా, సబ్జెక్ట్ మీద పడే కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. PGDCA కోర్సు చేసుకో. ఊకుండా బదులు ఏదో ఒకటి కంప్యూటర్. ఇప్పుడు ప్రపంచంలో కంప్యూటర్ మానేట్టు ఉంటే ఏదైనా సాధించాను కాబట్టి నువ్వు ఆ రెండింటిలో ఏదైనా నేర్చుకోవాలి. ఆ రెండు కూడా సాధిస్తాను. మరి అందుకే కదా నా కంప్యూటర్ మీద కూడా నేర్చుకుంటున్నా. సబ్జెక్టులు పోయినాయి అనుకొని కంప్యూటర్ నేర్చుకుంటా. అన్న అడుగుతున్నట్లు ఉండే రామన్న లేదు అట్లానా కలసాలా అడుగుతున్నా. సరే కలిసి చాలా సరే సరే. నమస్తే రాకేష్, బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అది సబ్జెక్ట్ పోయినాయంటే అవి గడ్డకి ఎక్కిస్తే మరి ఇప్పుడు వర్క్ ఏం చేస్తున్నావు ప్రజెంట్ గా? కంప్యూటర్ నేర్చుకుంటున్నా. కంప్యూటర్ సబ్జెక్టులు అయితే ఉండేవి. ఏదో రా నా జీవితంలో పైకి రా. ఎందుకంటే మీ అన్న నా దోస్తు కాబట్టి నీకు ఒక అన్నలాగా చెప్తున్నా. ఏదో చేసి ప్రయోజకుడు అయ్యి మీ కుటుంబానికి కొద్దిగా ఆసరా ఉండి జీవితంలో నీ కళ మీద నువ్వు అనేది నిలబడు. చెప్పురా రాకేష్. బాగున్నా చెప్పనా? ఏరా మస్తు రోజులు కలిసాక. నిజమేలే గాని నువ్వు కలవకపోయినా నీ గురించి సమాచారం నాకు తెలుస్తున్నాయిలే గాని నువ్వు నాగరాజన్ కలిసినావా? అవునా? రామన్నని కలిసినావా? ఇద్దరు కలిసిన. నీవి డిగ్రీలా 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా. నువ్వు రామన్నకి నాగరాజన్నకి ఏం చెప్పినావో తెలుసా? అన్న నేనేం చెప్పినా? నువ్వు ఉన్న వాసన చెప్పిన 2 సబ్జెక్టులు మిగిలినాయి అన్నావు. మరి రెండు పోయినా. నీకు నిజం చెప్తున్నా. ఏమన్నా చెప్తున్నా? చెప్పనా? నేను కూడా నువ్వు చదివిన కాలేజ్కి పోయినా మొత్తం సబ్జెక్టులన్నీ ఎత్తిపోతాలంట. ఇంకోటి నువ్వు కంప్యూటర్ నేర్చుకుంటా అని అవునా? నారాజనకి అన్న కూడా చెప్పినావు కానీ అందరు కూడా డబ్బులు ఇప్పించుకున్నావంట. మా ఫ్రెండ్ దాంట్లో మెడికల్లో పనిచేస్తాడు చూడు, ఖాజా దగ్గర కూడా ఇప్పించుకున్నావంట రాష్ట్రకి. కానీ కంప్యూటర్ కూడా పోతలేవంట. నిజమా కాదా? వాళ్ళకి చెప్పింది నిజమా? నేను నీకు చెప్తున్నది నిజమా? ఏదో ఒకటి అయితే నిజం ఉంటది కదా. ఇంకా నేను చెప్పింది నిజమే కదా? ఏం చెప్పనా? అది కాదు నాయన, వయసు వచ్చింది నీకు. ఏమి ఫ్యూచర్ మీద ఖచ్చితంగా ధ్యాస అనేది పెట్టాలా. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు డిగ్రీ పాస్ కావాలా. నువ్వు డిగ్రీ పాస్ అయ్యి ఇప్పుడు నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ రోజుల్లో నువ్వు ఏ ఉద్యోగానికన్నా వెళ్ళు, మినిమం ఏం అడుగుతారు? డిగ్రీ అడుగుతున్నారు. దాంతోపాటు కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ అడుగుతున్నారు. తెలుసా నీకు? రానిదే అంటే ఫస్ట్ కృషి చేయాలా తెలుసా? కృషి చేయాలి. మనము వేరే జీవరాశులతో పోలిసి చూస్తే మానవ జన్మ చాలా ఉదాత్తమైనది, విలువైనది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. చూద్దాం డిగ్రీ కంప్లీట్ చేస్తావు కదా. అంతేకాకుండా నాగరాజన్న కూడా KNC నెట్లో మాట్లాడాలంట. వెళ్ళి కంప్యూటర్ కూడా నేర్చుకో. ఓకేనా? నేర్చుకొని ఏదో ఒకటి నీకు ఎవరైనా సరే మిత్రులు అనుకో, ఫ్రెండ్స్ అనుకో, తిట్టి చెప్పినారనుకో, వాళ్ళు మనం మంచిగా చెప్పినట్టని అర్థం చేసుకో. నీకు రామన్న ఏమన్నాడు? మీ కుటుంబానికి నువ్వు ఆసరా ఉండాలి అని అన్నాడు. మీ కుటుంబానికి ఆసరా ఉండాలంటే నువ్వు ఇంతో కొంత చదివి ఏదో ఒక ఉద్యోగం సంపాదించినావు అనుకో, అది ఏదో ఒకటి నీ కుటుంబానికి నువ్వు ఆసరా ఉన్నట్టే. నీ లెక్క గమ్యం లేకుండా, ఒక గోల్ లేకుండా చాలా మంది తిరుగుతున్నారు పిల్లలు. వాళ్ళలో అందరిలో మార్పు వస్తే తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఎప్పుడు బాగుపడతారు అనే ఒక చింత కూడా ఉండదు. ఏమంటావు? ఓకే, ఆల్ ది బెస్ట్. మళ్ళీ నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఇట ఛాలెంజ్ అని వేసినావో ఆ ఛాలెంజ్ ని సక్సెస్ చేసుకుంటారా. ఓకేనా? థ్యాంక్స్ అన్న, నా కళ్ళు తెరిపించినందుకు కూడా. అంటే నువ్వు కలవడం కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న.